పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఒకప్పుడు సినిమాకి కథే ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు కాంట్రవర్సీ కామన్ అయిపోయింది. బాగా సెన్సార్ బోర్డు నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ సినిమా చూసినా వివాదాల్లోనే నలుగుతోంది. ప్రస్తుతం సౌత్ టు నార్త్ చాలా సినిమాలు కోర్టులో తమ ఫ్యూచర్ ఏంటో తెలియక తికమక పడుతున్నాయి. మరి అలా కోర్టుల చుట్టూ తిరుగుతున్న సినిమాలేంటో ఒకసారి చూద్దాం. కేరళ స్టోరీ 2 రిలీజ్ కాకముందే కేరళ హైకోర్టు మెట్లెక్కింది. మత సామరస్యం దెబ్బతింటుందన్న పిటిషన్లతో కోర్టు ముట్టికాయలు వేయగా సెన్సార్ బోర్డు 16 కట్స్ ఇచ్చింది. ముందు మాకు చూపించి విడుదల చేసుకోండంటూ కేరళ కోర్టు ఆదేశించింది. ఇక నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఘాస్ఖోర్ పండిట్ టైటిల్ పై బ్రాహ్మణ సంఘం సుప్రీంకోర్టుకు వెళ్లగా మేకర్స్ వెనక్కి తగ్గి టైటిల్ మారుస్తామన్నారు. జననాయగన్ ఇంకా సెన్సార్ చిక్కుల్లోనే ఉంది. కొన్ని సీన్స్ పై అభ్యంతరాలతో వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో రిలీజ్ సస్పెన్స్ గా మారింది. విజయ్ పాలిటిక్స్ లో ఉండటం కూడా దీనికి ఓ మైనస్. ఇక రణ్వీర్ సింగ్ ధురంధర్ 2 సినిమా షూటింగ్ లో రూల్స్ బ్రేక్ చేసి ప్రాణాపాయం కలిగించేలా వ్యవహరించారని ఏకంగా ముంబై కార్పొరేషన్ ప్రొడక్షన్ హౌస్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి నోటీసులిచ్చింది. కాలీవుడ్ లో ఈ టైటిల్ గొడవలు ఎక్కువయ్యాయి. శివకార్తికేయన్ కొత్త సినిమా సేయోన్ టైటిల్ ను తాము ముందే రిజిస్టర్ చేశామంటూ మాయోన్ సినిమా మేకర్స్ అభ్యంతరం చెప్పారు. దీంతో ఈ టైటిల్ ఓనర్షిప్ పంచాయతీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి చేరింది. కార్తికేయ స్వామి కథతో వస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. మరి ఈ వివాదాలన్నీ ఎప్పటికి తీరుతాయో చూడాలి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.